శుభోదయం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, 16 తిథులు, 12 రాశులు, వీటన్నిటి మధ్యలో మన జాతకం ఇమిడి ఉంటుంది. పుట్టిన సమయం, తేదీ, ప్రదేశాన్ని బట్టి మన నక్షత్రాలు నిర్ణయింపబడతాయి. నక్షత్రం మారితే జాతకమే మారుతుంది. ఒక్కో నక్షత్రంలో 4 పాదాలుంటాయి. ఈ పాదాలను బట్టి రాశులు నిర్ణయిస్తారు. ఇలా ఒకదానికొకటి సంబంధం ఉంటుంది. మీ పుట్టిన తేదీ, సమయాన్ని బట్టి మీ జాతకం ఉంటుంది. నిత్యం మనకు జరిగే మంచి, చెడు అన్నీ కూడా గ్రహాలిచ్చే ఫలితాలే. ప్రస్తుతం మీ జాతకం ఎలా ఉందో, మీకు అనుకూలమేంటి, ప్రతికూలమేంటి, మీరు ఎదుర్కొంటున్న సమస్యలను దూరం చేసుకోవడం ఎలా, అన్నింటా అభివృద్ధి కోసం ఏం చేయాలి, మీ జాతకంతో పాటు మీ సమస్యలకు చక్కని పరిష్కారం చూపేందుకు భవిష్యాచార్య డాక్టర్ నరసింహాచార్యులు గారు మన స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీకు మీ జాతకం గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే వెంటనే మీ పుట్టిన తేదీ, సమయంతో పైన డిస్ప్లే అవుతున్న నంబర్లకు కాల్ చేయండి. నమస్కారం గురుగారు. మొట్టమొదటిగా ఇవాల్టి శుభ అశుభ సమయాల గురించి చెప్తారా? శ్రీ గురుభ్యో నమః. శ్రీ రాజమాత్రే నమః. G24 గంటల ప్రేక్షకులకు అదృష్ట శుభోదయం. స్వస్తి శ్రీ చాంద్రమానేన ప్రభవాది శ్రీ విజయనామ సంవత్సరం జ్యేష్ఠమాసం గ్రీష్మ ఋతువు ఉత్తరాయణం. ఈరోజు జూన్ 21వ తేదీ శుక్రవారం. ఈరోజు త్రయోదశి రాత్రి 12:32 వరకు కొనసాగుతుంది. అట్లాగే ఈరోజు విశాఖ నక్షత్రం ఉదయం 9:43 వరకు, తదనంతరం అనురాధ నక్షత్రం. వర్జ్యం మధ్యాహ్నం 1:17 నుంచి 2:43 వరకు. అట్లాగే రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. ఇక దుర్ముహూర్తం ఉదయం 8:13 నుంచి 9:06 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:36 నుంచి 1:26 వరకు. ఇక ఈరోజు అదృష్ట సమయం ఉదయం 9:15 నుంచి 10:11 వరకు. తిరిగి సాయంత్రం 6:10 నుంచి 7:13 వరకు. ఈరోజు ఈ అదృష్ట సమయంలో నిత్య దైనందిక జీవితంలో భాగంగా మీ తల్లిదండ్రుల యొక్క పూర్తి ఆశీస్సులు పొందండి. వారి పాదాలకు నమస్కారం చేయండి. తప్పనిసరిగా మీకు మంచి శుభ పరిణామాలు ఈరోజు మీకు సిద్ధంగా ఉన్నాయి. అవి అందుకునే ప్రయత్నం చేసేటువంటి భాగంగా చక్కటి దీపారాధనతో, దైవ ప్రార్థనతో ఈరోజు కార్యక్రమాలు ఆరంభించండి. మీకు అంతా సంతోషదాయకంగా ఉంటుంది. గురుగారు, అలాగే ఈ రోజు యొక్క విశిష్టత? ఇక ఈరోజు ఆరుద్ర కార్తె ఆరంభం. ఈరోజు శుక్రవారం. సౌభాగ్యవతులకు అత్యంత యోగ్యమైన కాలం. ప్రతి ఒక్కరు కూడా అన్ని రాశుల వారు తప్పనిసరిగా లక్ష్మీ ఆరాధన చేయండి. లక్ష్మీనారాయణుడి యొక్క ఆరాధన చేయండి. విశేషించి ఈరోజు సంతానం లేనటువంటి వారు, సంతానం కలిగి అపమృత్యువాత పడుతున్నటువంటి వారు, అట్లాగే వివాహం కావలసినటువంటి వారు, ఏ రాశి వారైనా, ఏ వయసు వారైనా తప్పనిసరిగా ఈరోజు రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి. అట్లాగే రావి చెట్టు మొదటి నుంచి ఆ కైవారం, ఆ చెట్టు చుట్టూత నలుపు, ఎరుపు, తెలుపు దారము తీసుకుని ఆ చెట్టు చుట్టూ కట్టే ప్రయత్నం చేయండి. మీకు శీఘ్రగతిన వివాహ, సంతాన, వైవాహిక యోగ్యత అనుకూలంగా ఉంటుంది. ఈరోజు క్రయ విక్రయాలకు అనుకూల కాలం. నిన్న చెప్పుకున్నటువంటి విధంగానే ఈరోజు కూడా షేర్ మార్కెట్స్ భారీ నష్టాలని చవిచూస్తోంది. సో సాధారణ వర్షపాతం, విశేషించి వాహన ప్రమాదాలకు ఈరోజు ఒకంత ఊరట కలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. అట్లాగే నిన్న మనం చెప్పినట్లుగా చారుధామం వెళ్ళినటువంటి ఎంతో మంది సురక్షితంగా బయలుదేరారు. ఈ రోజు నుంచి అన్ని కుటుంబాల్లో కూడాను చారుధామను యాత్రకు వెళ్ళినటువంటి కుటుంబీకులందరికీ కూడా ఈరోజు సంతోషకరమైనటువంటి శుభవార్తలు ఉండే అవకాశాలు బలంగా ఉన్నాయి. తప్పనిసరిగా అన్ని రాశుల వారు ఈరోజు లక్ష్మీ ఆరాధన చేయండి. మీకు మంచి ఫలితాలు ఉంటాయి. గురుగారు, మీతో మాట్లాడటానికి అనురాధ కాల్ చేశారు తెనాలి నుంచి. అనురాధ గారు, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు?
శుభోదయం అండి. ఆచార్యుల వారికి నమస్కారం. మేము మా అమ్మాయి గురించి అడగాలనుకుంటున్నానండి. చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ 11th August 1995. పుట్టిన సమయం ఉదయం 11:20 కండి తెనాళ్ళు. అలాగేనండి గురుగారు చెప్పండి. ఇంటర్మీడియట్ అయిపోయిందండి. బిఆర్ చదవాలనుకుంటుంది. ఆచార్యుల వారు చెప్పేవని రోజు రోజు మేము నోట్బుక్ లో నోట్ చేసుకుంటున్నామండి. హలో, చెప్పండి అమ్మా. మీరు చెప్పేవన్నీ రోజు మేము ఒక డైరీ తీసుకొని రోజు నోట్ చేసుకుంటున్నామండి. ఫాలో అవుతున్నాం కూడా. మంచిది. 11 ఆగస్టు 1995. 95లో పుట్టినటువంటి మీ పాప డేట్ ఆఫ్ బర్త్ రీత్యా ఈ పాప యొక్క విద్యారంగంలో డాక్టర్ కానీ ఇంజనీరింగ్ రంగం కానీ ఈ రెండు ఈ జాతకానికి అనుకూలం కాదు. ఒకవేళ మీరు ఇంటర్మీడియట్లో కనుక అంటే VMI వెళ్ళవలసినటువంటి ప్రొఫెషన్ AG/BSc వైపు కనుక వెళ్ళగలిగినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. అట్లాగే BSc బయోటెక్నాలజీ B.Pharmacy వైపు అనుకూలం కూడా తప్ప డాక్టర్ రంగానికి కానీ ఇంజనీరింగ్ రంగానికి కానీ అనుకూలం కాదు. ఒకవేళ ఆ రంగంలో కనుక మీరు చేర్పించినట్లయితే కొంతకాలం ఇబ్బందికరంగా మారుతూ చివరికి అది సానుకూల స్థితులు పొందే అవకాశాలు బలంగా ఉన్నాయి. మంచి ఫలితాలు ఉంటాయి. ఇబ్బందికర వాతావరణం లేదు. దయచేసి ప్రేక్షకులు ఎవరు కూడా ఈ కార్యక్రమంలో జరిగేటువంటి లోపాలను తెలియచేయండి తప్ప మీ అనుభూతుల్ని అనుభవాలను మాత్రం ఎవరూ దయచేసి తెలియపరిచి ఈ కార్యక్రమాన్ని భగ్నం చేయవద్దు. దయచేసి మీకు ప్రోగ్రాం బాగా నచ్చి ఉంటే అందులో మీకు నచ్చని అంశం ఇంకేదైనా కొత్తగా చెప్పాల్సిన అంశాన్ని ప్రస్తావించండి, తప్పులే తప్ప మీ అనుభవాలను మాత్రం మాతో పంచుకునే ప్రయత్నం చేయవద్దు. అది మరో రకంగా పబ్లిక్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు నచ్చితే చక్క మనసులో దాన్ని గౌరవంగా ఉంచుకోండి. మీకు నచ్చని అంశాన్ని మీరు బయటకు చెప్పండి, దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తాం. మధుకుమార్ తిరుపతి నుంచి కాల్ చేశారండి. మధుకుమార్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 16/10/1970 మేడం. మీ మొదటి సంతానం? అదే మేడం. 20 అక్టోబర్ 1996. అలాగే పుట్టిన సమయం చెప్పండి. ఉదయం 7:20 మేడం. స్థలం అండి? కావాలి మేడం. రైట్ అండి, గురువు గారు చెప్తారు. 96లో పుట్టినటువంటి మీ పాప జాతకరీత్యా మీకు కానీ మీ పాపకు కానీ అదృష్ట సమయం జూలై నెల 27వ తారీఖు నుంచి అనుకూల కాలంగా మారుతూ సుమారు 7 సంవత్సరాల మాసం మీకు సంవత్సరాల కాలం మీకు అనుకూలంగా ఉంది. విద్యా రంగ వ్యవస్థపై పూర్తిగా ఆర్థిక ఖర్చు మీకు బలంగా కనబడుతుంది. సో తరచూ గృహంలో చిన్న చిన్న అలకలు కనబడుతూ ఉంటాయి. ఇది సర్వసాధారణం. అంటే ఏ జ్యోతిష్యుడు చెప్పినా కూడా అది అంటే జ్యోతిష్యం అనేది ఛానల్లో చూడటమే కాదు, మీరు జ్యోతిష్యులు కావచ్చు. సహజంగా జ్యోతిష్యులు చెప్పేటువంటిది ఏంటంటే మీకు ఇంట్లో ధనం ఉండదండి, ఇంట్లో భార్యాభర్త మధ్య పోట్లాడుతుందండి, మీ పిల్లల్ని నీ మాట వినరండి, నీ భర్త నీ మాట వినరండి, వ్యాపార నష్టాలు వస్తాయి. ఇవన్నీ ఎలా ఉంటాయంటే చిలక పలుకుల మాదిరిగా ఉంటాయి. వాస్తవాలని చెప్పగలగాలి, ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యని రైట్ చేయగలగాలి, ఆ సమస్యలో ఉన్నటువంటి సారాన్ని దానివల్ల వచ్చే సమస్య యొక్క పరిణామాలను మనం పరిష్కరించే స్థితిలో ఉంటే మనం ఒక మంచి సబ్జెక్ట్ అందించటం అవుతుంది. సో వారి సమస్య 6 మాసాల నుంచి తనకు సంబంధం లేనటువంటి ఒక చిన్న రంగంలోకి దిగి ఆయన ఇబ్బంది పడుతున్నారు. సో తప్పనిసరిగా మీకు మంచి ఫలితాలు జూలై 27వ తారీఖు నుంచి మీకు అనుకూలంగా ఉంటాయి. ఆధైర్యపడాల్సిన అవసరం లేదు. మంజుల విశాఖపట్నం నుంచి కాల్ చేశారండి. మంజుల గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా కోసం తెలుసుకోవాలనుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ అంటే మా అమ్మాయి ఇచ్చినానండి. చెప్పండి. మా పాప పేరు లావణ్య. డేట్ ఆఫ్ బర్త్ 2వ తారీఖు 7వ నెల 1994 మధ్యాహ్నం 2:41. పుట్టిన స్థలం అండి? పుట్టిన స్థలం విశాఖపట్నం. 94. 94లో పుట్టినటువంటి లావణ్య
డేట్ ఆఫ్ బర్త్ రీత్యా మంజుల గారికి విధి విధాన రీత్యా ఈ జాతకం ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో ఉండాల్సినటువంటి జాతకం, కానీ వివాహించే విద్య నాశనం అన్నట్లుగా చదువుకునేటువంటి మంచి పరిస్థితుల్లో వివాహం అనేటువంటి పేరుతో వారి యొక్క అభివృద్ధికి ఆటంకపరిచేటువంటి తల్లిదండ్రులు మనం చూస్తూ ఉంటాం. అది వారి యొక్క అవసర రీత్యా, అంటే తల్లిదండ్రులకి ఆడపిల్ల అనగానే త్వరగా పెళ్లి చేసి పంపించాలి, బాధ్యత నుంచి బయటపడాలనుకుంటారు. కానీ వాళ్ళు కీలకమైనటువంటి దశలో, జీవితంలో ఒక కీలకమైన దశలో, పైకి అభివృద్ధి అయ్యేటువంటి దశలో ఈ వివాహం పేరుతో కొంత ఇబ్బందికర పరిస్థితి. అది ఇబ్బందికరమైన అవసరం. కాకపోతే ఇక్కడ సమయం లీడని కొద్దీ ఈ పక్కవారు వెనకవారు ముందువారు ఇంకా పెళ్లి చేయరా అని వాళ్ళ యొక్క సూటిపడి మాటలతో వారు కొద్దిగా అడుగు ముందుకు వేసి బెండే చేసి తర్వాత కొంత ఇబ్బందులు అవుతున్నాయి. అట్లాగే లావణ్య గారి జాతక రీత్యా మంజుల గారికి ప్రభుత్వ రంగ ఉద్యోగంలో యాక్చువల్ R&B డిపార్ట్మెంట్ లో ఉద్యోగం రాసినటువంటి భవిష్యత్ అది. సో వారు ఏ రంగంలో ఉన్నారో మనం చూసినట్లయితే ప్రస్తుతం సాధారణ జీవితం నడుపుతున్నట్టుగా ఉంది. ఈ జాతక రీత్యా మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ లావణ్యకు కానీ ఆగస్టు 13వ తారీఖు నుంచి 11 సంవత్సరాల కాలం మీకు అత్యంత అద్భుతమైన కాలం. సో మీరు జీవితంలో ఇంతవరకు మీరు ఊహించినటువంటి జీవితాన్ని మీరు పొందగలుగుతారు. వివాహానికి పూర్వం మీరు ఏ జీవితం అయితే మీరు అనుభవించాలని కోరుకున్నారో అది అనుభవించేటువంటి సమయం ఆసన్నమైంది. అధైర్యపడద్దు. తప్పనిసరి మీకు భవిష్యత్తు రీత్యా అత్యంత యోగ్యమైన కాలం, మంచి సమయం అనుకూలంగా ఉంది. కాబట్టి సమయం తీసుకోండి, ఈ 4 రోజుల పాటు రెస్ట్ తీసుకోండి. ఆ తర్వాత మీరు రెస్ట్ తీసుకోవడానికి అవకాశం కూడా రాదని చెప్పవచ్చు. గురుగారు, అలాగే ఇవాళ పుట్టిన వారి జాతక ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. అదృష్టం కార్యక్రమంలో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్. భవిష్యాచార్య డాక్టర్ నరసింహాచార్యులు గారితో మాట్లాడుతున్నాం కదా. గురుగారు, ఇవాళ పుట్టిన వారి జాతక ఫలితాలు ఎలా ఉంటాయో చెప్తానన్నారు. ఈరోజు విశాఖ నక్షత్రం చివరి పాదంలో ఉంటూ, ఇట్లాగే అనురాధ నక్షత్రం 1, 2, 3 పాదాలకు మనం సిద్ధమవుతున్నాం. ఏ నక్షత్రంలో పుట్టినా కూడా వారు సాధారణ దోషాలని కనబడుతున్నాయి. ఈరోజు వార దోషం లేదా తిథి దోషం కనబడుతుంది. సో స్వల్ప శాంతులు అవసరం అవుతున్నాయి. విశాఖ నక్షత్ర జాతకులు అంటే ఈ నక్షత్రంలో పుట్టిన ప్రజెంట్ చదువుకొని అన్ని పరిపూర్ణంగా ఉన్నటువంటి విశాఖ కానీ అనురాధ నక్షత్రం వాళ్ళు కానీ ఎవరైనా ఉద్యోగాలు రాక స్థిరంగా ప్రయత్నాలు చేస్తున్నవారు ఈ మాసంలో ఒకసారి, ఆషాఢ మాసంలో ఒకరోజు, శ్రావణ మాసంలో ఒకరోజు 3 పర్యాయాలు వనదుర్గా హోమం చేయించుకోండి. మీకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. జాతకరీత్యా వీరు సాంకేతిక విద్యా రంగంపై పూర్తిగా పట్టు సాధిస్తారు. వ్యోమగాములపై పరిశోధనా రంగంలో స్థిరపడే అవకాశాలు బలంగా ఉన్నాయి. ప్రభుత్వ రంగ ఉద్యోగానికి పూర్తిగా అర్హత కలిగిన జాతకం. తప్పనిసరిగా ఈ జాతకులు మహర్జాతకులుగా మారే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ రోజు పుట్టి జన్మదినోత్సవం జరుపుకుంటున్న వారందరికీ కూడా అదృష్టం G24 గంటల తరపున వారికి జన్మదిన శుభాకాంక్షలతో పాటు వారికి శుభాశీస్సులు అందిస్తున్నాం. విశేషించి చాలా మంది కాలర్స్ మెసేజ్ల ద్వారా కొన్ని పంపించారు. పూర్తిగా కనీసం ఒక మాటన్న రైతాంగం గురించి, వ్యవసాయ రంగంపై కూడా వారు కొన్ని విషయాలు ప్రస్తావించండి అని చాలా మంది రైతు సోదరులు మెసేజ్లు పెడతం ద్వారా వారికి కూడా స్పందిస్తూ 1వ తారీఖు నుంచి అదృష్టం కార్యక్రమంలో ఏ రోజు వర్షాభావ పరిస్థితులు ఎలా ఉంటాయి, ఏ విత్తనాలని రైతాంగాలు ఉపయోగించుకోవాలి, ఏ కార్తలు ఏం పనులు చేయాలి కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. 1వ తారీఖు అదృష్టం కార్యక్రమంలో తప్పనిసరిగా వ్యవసాయ పంచాంగాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం. మీ కోరికను మన్నిస్తూ అవకాశానికి ఇచ్చినందుకు ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. గురుగారు, మీతో మాట్లాడటానికి అరుణ కాల్ చేశారు నెల్లూరు నుంచి. అరుణ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వారి గురించి తెలుసుకోవాలండి. మా అబ్బాయి జాతకంలో నుంచి చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్. మా అబ్బాయి 10/1/1999 రాత్రి 8:51. పుట్టిన స్థలం అమ్మా? నెల్లూరు. గురుగారు చెప్తారు. పేరు హర్షవర్ధను, అబ్బాయి పేరు. మా వారి పేరు దొరబాబు. గురుగారు చెప్తారమ్మా.
సో 99లో పుట్టినటువంటి అరుణ గారి అబ్బాయి జాతకరీత్యా దొరబాబు గారి జాతకాన్ని పరిశీలించినప్పుడు ప్రస్తుతం వారికి దొరబాబు అనే పేరులోనే దొర కనపడుతున్నాడు తప్పితే జీవితంలో దొర అనేది కనపడతలేదు. ఎక్కడికి వెళ్ళినా పూర్తిగా ధన వ్యయంతో కూడినటువంటి నిందారోపణలు, అంటే ఉన్న చేతికి పట్టుకున్న నూనెను వదిలించుకొని కొత్త నూనె తగిలించినట్టుగా ఉంటుంది. ఈ జాతకరీత్యా ఒక్క 3 మాసాల వరకు ఎటువంటి నూతన కార్యరంగ ప్రయత్నాలు చేయకుండా ఉంటూ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 20వ తారీఖు తర్వాత నూతన కార్యరంగ ప్రయత్నాలు చేస్తే అనుకూలంగా ఉంటుంది. ఈ 3 మాసాలు అవకాశం వరకు పూర్తిగా ఇంటికి పరిమితం అవడం ద్వారా కొంత ఆర్థిక నష్టం జరగకుండా ఉండే అవకాశాలు బలంగా ఉన్నాయి. 99 జాతకులు పుట్టినటువంటి జాతకరీత్యా మీకు కానీ, మీ వారికి కానీ, మీ కుటుంబ సభ్యులకు కానీ తప్పనిసరిగా సెప్టెంబర్ 20వ తారీఖు నుంచి 20 సంవత్సరాల కాలం అనుకూలంగా ఉంది. అధైర్యపడాల్సిన అవసరం లేదు. పోయినవి మొత్తము రాదు కానీ ఒక 60% తిరిగి వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. అధైర్యపడాల్సిన అవసరం లేదు. గురుగారు గుంటూరు నుంచి కావ్య స్పందన కాల్ చేశారు. కావ్య, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే తెలుసుకోవాలనుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14/8/1993. సమయం చెప్పండి. మార్నింగ్ 7. ప్లేస్ అండి? మార్నింగ్ 7. ప్లేస్, పుట్టిన ప్లేస్ చెప్పండి. క్రోసూరు. ఎక్కడండి? కోసూరు. ఓకే అండి, గురుగారు. గుంటూరు జిల్లా కోసూరు. 93లో పుట్టినటువంటి కావ్య స్పందన. కావ్య అని పిలిచినంత కాలం మీకు భవిష్యత్తు అదృష్టం లేదని చెప్పాలి. స్పందన అనేటువంటి పేరుతో మీరు పిలిపించుకున్నట్లయితే తప్పనిసరిగా మంచి భవిష్యత్తు ఉంది. ప్రస్తుతం మీకున్నటువంటి ఒక 6 మాసాల క్రితం మీలో మనసులో ఉన్నటువంటి ఒక చిన్న ఛాయ వేరొక కొత్త నీడ వచ్చి ప్రవేశించింది. ఆ నీడని నీడగానే చూడండి, వాస్తవానికి దగ్గరకు తీసుకురాకండి. అది కొంత మీకు మానసిక అస్థిరత్వాన్ని కలుగజేస్తుంది. ఈ జాతకానికి 24 సంవత్సరాల 11 రోజుల తర్వాత వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటుంది. ఈ లోపు కనుక అటువంటి ప్రయత్నాలు కనుక జరిగినట్లయితే పూర్తిగా జీవితంలో నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మంచి విద్యావంతులు, జ్ఞాన విధానం ఉన్నది, మంచి సచ్చీలత ఉన్నది, దాని చక్కగా విద్యారంగంలోకి మంచి ప్రయత్నాలు చేయండి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. 24 సంవత్సరాల 11 మాసాల తర్వాత మీకు వివాహ జీవితం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. తప్పనిసరిగా మనసులో ఉన్నటువంటి బొమ్మను తీసి పక్కన పెట్టండి. గురుగారు, లగ్నం నుండి కేతు 10, 11, 12 స్థానాల్లో ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో మీరు చెప్పబోయే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. అదృష్టం కార్యక్రమంలో చిన్న విరామం.